शांति। ओम शांति। ओम शांति। నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని. పరమాత్మ జ్ఞానం ఆత్మనైన నాలో ఎంతగా నిండి ఉందంటే జ్ఞాన మంతనం ద్వారా నేను ఆత్మ తెలివైన వారిగా అవుతాను. పరమాత్మ జ్ఞానం నా దగ్గరున్న సంపాదన. ఈ క్షణం జ్ఞానవాన్ ఆత్మగా అయి నా ప్రియమైన తండ్రి ద్వారా ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ओम शांति। मुरली डेट 5/9/2024। आज का हेडिंग, मीठे बच्चे, तुम्हें यहाँ प्रवृत्ति मार्ग का लाभ मिलता है, क्योंकि बाप दिल से कहते हैं मेरे बच्चे। बाबा से वर्षा मिलता है। यह लाभ देहदारी गुरु नहीं दे सकता। మరి ఈరోజు పరమాత్మ చెప్తున్నారు, పరమాత్మ ఎవరు? పాయింట్ ఆఫ్ లైట్, సర్వశక్తివంతుడు. అతని ప్రపంచమంతా తలుచుకుంటుంది. కాకపోతే అతని పరిచయం, యాక్చువల్ పరిచయం ఎవ్వరికీ తెలియదు. కానీ ఇక్కడ నేను ఈ శరీరధారిగా ఉన్నా కూడా ప్రతిరోజు ప్రతి క్షణం పరమాత్మని గుర్తు చేయగానే అతని నుంచి నాకు ఎంతో ప్రేమ లభిస్తుంది. నన్ను మనుషులు ఎంతన్నా డిస్టర్బ్ చేయొచ్చు, కానీ పరమాత్మ అతన్ని తలుచుకోగానే నా ఈ మైండ్ శీతలంగా అయిపోతుంది. సో ప్రవృత్తిలో ఉంటూ కూడా నాకు పరమాత్మ నుంచి అన్లిమిటెడ్ లవ్ని నేను ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇది ఎలాంటి ప్రేమ అంటే, ఒక తండ్రి తన పిల్లలకి ఇచ్చే ప్రేమ. ఎలా ఇస్తారు? ఒక ఉన్నతమైన ఆత్మగా అవ్వాలని వారసత్వ రూపంలో ఇస్తారు. అంటే ప్రతిరోజు మురళి స్టార్టింగ్ ఎలా చెప్తారు? మధురమైన పిల్లలు, మీరు అలా చేయండి, ఇలా చేయండి అని డైరెక్షన్స్ ఇస్తారు కదా! నేను ఆ డైరెక్షన్స్ మీద నడుస్తే నేను చాలా హైయెస్ట్ సోల్‌గా అవ్వగలను. ఇలాంటి ప్రేమ ఏ దేహదారి ఇవ్వలేడు. బికాస్ అతనికే తెలియదు ఆ సోల్‌ని ఉన్నతంగా ఎలా తీసుకెళ్లాలని. సో ఆబ్వియస్‌గా ఏ ఫిజికల్ బీయింగ్ ఇలాంటి ప్రేమను షేర్ చేయలేరు. ఎట్ ద సేమ్ టైమ్ ఏ గురువులు కూడా మనకి ఇవ్వలేరు. బికాస్ గురువులు కూడా భగవంతుడు ఎక్కడ అంటే బ్రహ్మాండంలో ఉన్నారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటారు. కానీ ఆ భగవంతుడి ట్రూ పిక్చర్ ఎవ్వరికీ తెలియదు అన్లెస్ ఆ పరమాత్మ చెప్పేంత వరకు. సో పరమాత్మ ప్రేమను నేను తీసుకోగలుగుతున్నానంటే నేను ఎంత హ్యాపీ సోల్, లక్కీ సోల్, ఫార్చునేట్ సోల్ అనేది మనం రియలైజ్ అవ్వాలి. ప్రశ్న, जिन बच्चों की बुद्धि में ज्ञान का धारणा होगा, शुरू बुद्धि है, उसका निशानी क्या होगा? वह दूसरों को सुनाने का शौक होगा, मित्र संबंधी आदि में भटकता नहीं। शुरूढ़ बुद्धि जो होते हैं वह पढ़ाई में कभी उबासी आदि नहीं लेगा। ఏ పిల్లలైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో, ఏ పిల్లలైతే జ్ఞానాన్ని ధారణ చేస్తారో, తెలివైన పిల్లలుంటారో, వారి గుర్తులేంటంటే, వారు ఈ జ్ఞానం ఇతరులకు వినిపించాలి అనే కోరిక ఉంటుంది. వారు మిత్ర సంబంధీకుల వైపు వారి బుద్ధిని ఎప్పుడూ భ్రమించనీయరు. ఎందుకు? వారి బుద్ధిలో ఈ సృష్టి చక్రం
ప్రతి ఒక్క ఆత్మిక జ్ఞానం ఉంటుంది కాబట్టి వారికి ఏదైనా సొల్యూషన్ కావాలంటే 1 పాయింట్ సొల్యూషన్ పరమాత్మకే వినిపించగలరు. కానీ మిత్ర సంబంధీకుల వైపు వారి బుద్ధిని వేలాడనీయరు. అట్ ద సేమ్ టైమ్ మురళి వినాలి, మురళి ఇంప్లిమెంట్ చేయాలి. చదువులో వారు ఎప్పుడు లేజినెస్, కొనికిపాట్లను చూపించరు. ఎట్ ద సేమ్ టైమ్ ఇక్కడ చదివేటప్పుడు లేక పరమాత్మని తలుచుకునేటప్పుడు మనం మెడిటేషన్ చేస్తాం. సో మెడిటేషన్ చేసే సమయంలో కళ్ళు మనం మూసుకున్నామంటే మన బుద్ధి అటు ఇటు వెళ్తూ ఉంటుంది. కానీ యాక్చువల్‌గా కళ్ళు మూస్తే మన కనెక్టివిటీ పరమాత్మతో ఉండాలి. మన కనెక్టివిటీ పరమాత్మతో లేదు అంటే మనం కళ్ళు మూయడం కంటే తెరవడమే చాలా ఐడియల్. సో బయట స్కూల్లో ఎప్పుడన్నా చదివించేటప్పుడు కళ్ళు మూసుకొని ఎవరైనా చదువుతారా? లేక టీచర్ చదివించే టీచర్ కళ్ళు మూసుకొని చదివిస్తారా? సో అట్ ద సేమ్ టైమ్ ఇక్కడ మీరు చక్కగా కూర్చొని, కింద కూర్చోక్కర్లేదు, బెంచ్ మీద కూర్చోక్కర్లేదు, ఎట్ యువర్ కంఫర్ట్ చక్కగా కూర్చొని ఈ జ్ఞానాన్ని చదువుకోవచ్చు. ఈ జ్ఞానం చదివేటప్పుడు మీ బుద్ధి అటు ఇటు వెళ్ళకూడదు. గుర్తుపెట్టుకోవాలి, ఈ జ్ఞానం స్వయం పరమాత్మ ఇస్తున్నారు, ఏ మనిషి కాదు. జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి. उनके लिए बाबा को याद करना बड़ी मुश्किल होता जो ज्ञान को नहीं समझता. సో ఫస్ట్ జ్ఞానమే అర్థం చేసుకోకపోతే వారికి పరమాత్మని స్మృతి చేయడం కూడా ఈక్వల్లీ కష్టంగా అనిపిస్తుంది. అసలు జ్ఞానం, నాలెడ్జ్ అంటే ఏంటి? ఆత్మ నాలెడ్జ్, పరమాత్మ నాలెడ్జ్, సృష్టి చక్రం యొక్క నాలెడ్జ్, కార్మిక్ అకౌంట్స్ యొక్క నాలెడ్జ్, సోల్ టు సోల్ కనెక్షన్ యొక్క నాలెడ్జ్. నేను ఈ నాలెడ్జ్‌నే మిస్ అయ్యానంటే ఇంకా ఆటోమేటిక్‌గా నాకు తండ్రి గుర్తుండరు. తండ్రి నుంచి పరిచయము గుర్తుండదు. ఎట్ ద సేమ్ టైమ్ అతని నుంచి ఎలా శక్తి తీసుకోవాలి అనేది కూడా కాన్సెప్ట్ నాకు రాదు. धारणा अभी पुरानी दुनिया से नई दुनिया में जंप देने का समय है, इसलिए इस पुरानी दुनिया से बेहद का संन्यास करना, उसे बुद्धि से भूल जाना, पढ़ाई पर पूरा अटेंशन देना, स्कूल में आंख बंद करके बैठना नहीं या कायदा नहीं है. ध्यान रहे पढ़ाई के समय बुद्धि इधर उधर ना भटके, उबासी ना आए. మరి ఇప్పుడు నేను ఒక స్కూల్లో ఉన్నాను. ఈ స్కూల్ పేరేంటి? స్పిరిచువల్ యూనివర్సిటీ, ఈశ్వరీయ విశ్వవిద్యాలయం. ఇది ఒక పాత ప్రపంచం కదా. ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచం వరకు హై జంప్ చేయాలి అంటే, ఈ పాత ప్రపంచం నుంచి కొత్త ప్రపంచానికి వెళ్ళాలి అంటే, ఈ పాత ప్రపంచం నుండి నేను డిటాచ్‌గా ఉండాలి. అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలంటే నేను కంప్లీట్ ఫోకస్ ఐఏఎస్ ఎగ్జామ్ నా ఫ్యూచర్ మీదే ఉండాలి. కానీ నా బుద్ధి అటు ఇటు భ్రమించిందంటే ఆబ్వియస్‌గా నేను ఎగ్జామ్ పాస్ అవ్వను. ఇన్ ద సేమ్ వే నేను ఒక డిటాచ్డ్ స్టేజ్, ఒక సోల్ కాన్షియస్ స్టేజ్, ఒక హైయెస్ట్ స్టేజ్‌కి రీచ్ అవ్వాలంటే నన్ను కిందకి పడేసే ఈ బాడీ కాన్షియస్ నుంచి నేను దూరం అవ్వాలి కదా. నా బుద్ధిలో పాత ప్రపంచం, మిత్ర సంబంధీకులు అందరినీ నేను కనెక్టివిటీ తెంచేసుకోవాలి. కనెక్టివిటీ తెంచుకోవడం అంటే వాళ్ళని వదిలేసి వెళ్ళడం అంటే కాదు. నా రెస్పాన్సిబిలిటీ నిభాయించాలి. నా బుద్ధిలో మాత్రం కనెక్టివిటీ ఉండకూడదు. మరి నేను దేనిపైన అటెన్షన్ పెట్టాలి? చదువు మీద కంప్లీట్ అటెన్షన్ పెట్టాలి. అంతేకాని ఇక్కడ ఒక స్కూల్, ఈ స్కూల్‌లో కళ్ళు మూసుకోవాల్సిన అవసరం లేదు. బికాస్ మనం కళ్ళు మూసుకున్నామంటే బుద్ధి అటు ఇటు వెళ్ళిపోతుంది. నేను కనుక నా బుద్ధిని ఎక్కడికి వెళ్ళకుండా కంట్రోల్ చేయగలుగుతున్నానంటేనే కళ్ళు మూసుకోవాలి. సో పరమాత్మ చెప్తున్నారు ఇదొక స్కూల్ కదా. మీరిక్కడ కళ్ళు మూసుకొని కూర్చోవాల్సిన అవసరం లేదు. ధ్యాసలో పెట్టుకోవాలి. చదివే సమయంలో, చదివించే సమయంలో, చదువుని ఇక్కడ ఫీడ్ చేసే సమయంలో నా బుద్ధి అటు ఇటు వెళ్ళకూడదు. భ్రమించనీయకూడదు. కునికిపాట్లు రాకూడదు. నేను ఆత్మ ఈ జ్ఞానాన్ని చక్కగా మంతన చేయాలి, రివైజ్ చేయాలి, ధారణ చేయాలి. నా లైఫ్‌లో ఈ సో కాల్డ్ నాలెడ్జ్‌కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాననేది చెక్ చేసుకోవాలి. వరదాన్ रूहानी नशे द्वारा पुरानी दुनिया को भूलने वाले स्वराज्य सो विश्व राज्य अधिकारी भवा.
संगम युग पर जो बाबा से वर्षे का अधिकारी है वह स्वराज विश्व राज्य अधिकारी है। यह अधिकारी कोई से भी नहीं मिलता है। आज स्वराज कल विश्व राज्य होगा। మరి నేనొక స్పిరిచువల్ ఇంటాక్సికేషన్ ఆత్మిక నశాలో ఉంటూ ఈ పాత ప్రపంచం, పాత మనుషుల్ని కనుక మర్చిపోయినట్టయితే, బుద్ధి ద్వారా డిటాచ్డ్ అయినట్టయితే, నన్ను నేను రూల్ చేయగలను. నా కంట్రోల్‌లోకి నేను రాగలను. స్వరాజ్యం, స్వరాజ్యం అధికారిగా అవుతాను. రేపు విశ్వ రాజ్య అధికారిగా అవుతాను. సో, నేనెప్పుడు ఇలా అయితే అనను. నేను అనుకోలేదు కానీ అయిపోయింది. జరగకూడదు కానీ అయిపోయింది. అంటే నా పైన నేను రూల్ చేయనట్టే కదా! సో, ఈరోజు మీరు స్వరాజ్య అధికారిగా స్వయం పైన రాజ్యం చేసే అధికారాన్ని పొందితే, రేపు విశ్వ రాజ్య అధికారిగా అవ్వగలరు. దీనికోసం ఒక ఆత్మిక నశ ఉండాలి. నేను ఆత్మ ఈ పాత ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోగలగాలి. నా పాత వస్తువులు కానీ, వ్యక్తులు కానీ, సిట్యుయేషన్స్ కానీ, వైభవాలు కానీ, సంస్కారాలు కానీ నేను వేటికి ఆధీనం అవ్వకూడదు. హద్దు యొక్క విషయాలను వదిలేసి అనంతమైన విషయంలోకి నేను వెళ్ళగలగాలి. స్వరాజ్య అధికారిగా అవ్వగలగాలి. स्लोगन। हर सेकंड, हर श्वास, हर खजाने को सफल करने वाले सफलता मूर्त भव। ప్రతి సెకండ్, ప్రతి శ్వాస, ప్రతి ఖజానా పరమాత్మ నుంచి నాకు లభించే ప్రతి ఒక్కటి నేను సఫలం చేసుకున్నట్టయితేనే సఫలత మూర్త ఆత్మగా అవ్వగలను. సో ఈరోజు మురళి యొక్క హోంవర్క్, నేను ఆత్మ జ్ఞాన స్వరూపాన్ని. ఆత్మిక జ్ఞానం నాలో ఉంది. ఆత్మిక జ్ఞానం ద్వారా నేను స్వరాజ్య అధికారి ఆత్మగా అవ్వగలను. ఐ యామ్ అ నాలెడ్జ్‌ఫుల్ సోల్. దీని మీద ఫోకస్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, చలో రిలాక్స్. ఓం శాంతి. నేను జ్ఞాన స్వరూప ఆత్మను. ఆత్మనైన నాలో ఎంతటి ఆత్మిక జ్ఞానం ఉందంటే, ఆత్మిక జ్ఞానం ద్వారా ప్రతి పరిస్థితిని జ్ఞానవంతంగా ఉండి అర్థం చేసుకుంటూ సదా జ్ఞాని ఆత్మగా ఉంటాను. జ్ఞానం నా దగ్గరున్న సంపాదన. సదా నా సంపాదనను సరైన మార్గంలో ఉపయోగిస్తూ నేను ఆత్మ శక్తిశాలిగా, ఉత్సాహంగా, పరోపకారిగా ఉండటానికి ప్రయత్నిస్తాను. నా దగ్గరున్న పరమాత్మ జ్ఞానం నా సంపాదన. నా ఈ సంపాదనను జాగ్రత్తగా వాడుకుంటూ వ్యర్థంగా పోనీకుండా సదా నా ఆత్మిక శక్తిని పెంచుకుంటాను. బాబా, మీకు ఎంతో ధన్యవాదాలు. నన్ను ఇంత శక్తివంతంగా చేస్తున్నారే. సదా నా ఈ ఆత్మిక నశ ద్వారా నా పైన నేను అధికారాన్ని పొంది విశ్వ అధికారి ఆత్మగా అవుతాను. I am a knowledgeful soul. The God's knowledge is my birthright. I always experience the God's knowledge and walk attentively. In my every step, the Father's knowledge is so imbibed, where I, the soul, experience the true connectivity with my Father.
am a knowledgeful being. I experience the true connectivity with my Father through the knowledge source. Hey, Father, thank you so much for showing me the path of knowledge. I always try to implement knowledge in my every step and experience the highest being. Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of knowledge from the Supreme Father. Spread the God's power to every part of this body and be a divine being all the time. Om Shanti.